ఈరోజు మా అమ్మమ్మ చేసే 3 రకాల దోశలు మీరు చూడబోతున్నారు. ఈరోజు నేను దోశలోకి ఎర్రకారం తయారు చేయబోతున్నాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 2 పిడికిళ్ళు ఎండుమిర్చి, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని, టమాటాలు కట్ చేసుకుని, ఎండుమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకుని, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఆ చింతపండు అంతా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానికి పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెంటించి ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి. నేను రోజు ఒకే రకం ఆయిల్ వాడను, రోజుకు ఒక రకం ఆయిల్ వాడతాను. ఇది నువ్వుల నూనె. దాంట్లో పోపుకి 2 ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 1 వెల్లుల్లిపాయ రెమ్మ వేసుకోవాలి. జీలకర్ర మాత్రం వేసుకోవద్దు, జీలకర్ర వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. ఎండుమిర్చి తుంచి నువ్వుల నూనె పొగలొస్తా ఉంటుంది ఎక్కువగా. ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ వేగిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకొని ఈ కారం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని పోపులో వేసుకోవాలి. నూనె పొగలొస్తుందని అనుకోవద్దు, నువ్వుల నూనె అలాగే పొగలొస్తూ ఉంటుంది. కారం అంతా పోపులో వేసేసుకొని జార్లో కొంచెం నీళ్లు పోసి కడిగి అవి కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి, నీళ్ళు ఎక్కువ వేసుకుంటే అది మరి చాలా పలచగా అయిపోతుంది. అంత పలచనైతే బాగోదు దోశ మీద వేసినప్పుడు. అంతా బాగా కలుపుకుంటే సరిపోతుంది. దీనికి మాత్రం జీలకర్ర తిరగమాతలో కూడా వేయకూడదు, టేస్ట్ మారిపోతుంది. కారం రెడీ. చట్నీ కోసం 1 కప్పు వేయించిన వేరుశనగ పప్పు, 4 కప్పులు పుట్నాల పప్పు, 5 వెల్లుల్లి రెమ్మలు, కారానికి సరిపడగా పచ్చిమిర్చి. కారం ఎక్కువగా ఉంటే తక్కువ వేసుకోవాలి, కారం ఎక్కువ లేకుండా ఉంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను పచ్చివే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేయించి కూడా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసి నీళ్లు పోసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి పోపు కోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి దీనికి కూడా నువ్వుల నూనె వేస్తున్నాను. 1 స్పూను నువ్వుల నూనె వేసి 2 ఎండుమిర్చి వేసుకొని 1 వెల్లుల్లి రెమ్మ, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. నేను జీలకర్ర పోపులో కానీ చట్నీలో కానీ వేయను, ఆ టేస్ట్ మా ఇంట్లో ఎవరికి నచ్చదు. మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. పోపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా క్రిస్పీగా వేగాలి. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు అంతా చట్నీలోకి వేసుకోవాలి. చట్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చట్నీ పలచగా కావాలంటే ఇంకొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు దోశ వేస్తున్నాను, ప్లెయిన్ దోశ ఇది. దోశలోకి శనగ నూనె వాడుతున్నాను. కొంచెం దోశ పైన నూనె వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిరగేసుకోవాలి దోశ.
మాకు ఒకవైపు కాల్చిన దోశ తినడం ఎవరికి ఇష్టం ఉండదు, అందుకని రెండు పక్కల దోశ కాలుస్తాను నేను. ఇట్లా బాగా ఎర్రగా కాలే వరకు దోశని కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక గరిటె పిండి తీసుకొని దోశ బాగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొంచెం కాలిన తర్వాత దాని మీద ముందుగా తయారు చేసుకున్న ఎర్రకారాన్ని రుద్దుతున్నాను అంతా వేసుకొని. మనకు టేస్ట్కి సరిపడగా ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినలేమనుకుంటే తక్కువ కారం వేసుకోవచ్చు. దాన్ని దోశ అంతా సమంగా పరుచుకొని దాని కొంచెం బాగా కాసేపు కాలిన తర్వాత అప్పుడు నూనె వేసుకోవాలి దోశ పైన. ఇది కూడా అడుగున బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిరగేసుకోవాలి. మా ఇంట్లో అందరికీ రెండు వైపులా కాల్చిన దోశలు అంటేనే ఇష్టం బాగా. స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే, రెండోసారి తిరిగేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే బాగుంటుంది. ప్యాన్ క్లీన్ చేసుకొని మళ్ళీ దోశ వేస్తున్నాను. అది కొంచెం పిండి కాలిన తర్వాత దానిపైన ఎర్రకారం రుద్దుకొని దోశ అంతా వచ్చేటట్లుగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక గుడ్డు కొట్టి దాని మీద పోసి అదంతా కూడా సమంగా వచ్చేటట్లుగా రుద్దుకోవాలి. ఈ దోశ పైన మిరియాల పొడి, పుట్నాల పొడి రెడీ చేసుకుని అవి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలందరికీ కూడా ఇట్లాగే ఇష్టము, ఈ రకంగానే తింటారు, అందుకని నేను అవేవి వేయడం లేదు. ఇప్పుడు దానిపైన అది కొంచెం కాలిన తర్వాత నూనె వేసుకోవాలి. ఈ గుడ్డు దోశకి నూనె కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది, అందుకనే స్పూన్తో వేస్తున్నాను, అట్లకాడతో వేస్తే ఎక్కువ రాదని. పైన అంతా కాలిన తర్వాత ఇది పచ్చిదానం పోయిన తర్వాత దోశని రెండో వైపుకి తిరగేసుకోవాలి. దోశ కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండి కాల్చుకుంటే బాగుంటుంది. హైలో పెడితే ఎక్కువ మాడిపోయినట్లుగా అయిపోతుంది. రెండో వైపు కూడా కాలిన తర్వాత దోశ అట్లా తిప్పుకుంటా రెండో వైపు కూడా కాల్చుకోవాలి. కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది ప్లెయిన్ దోశ, ఇది కారం దోశ, అది గుడ్ దోశ. దీంట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న వేరుశనగపప్పు, పుట్నాల పప్పు చట్నీ, కొంచెం ఎర్రకారం, 3 రకాల దోశలు రెడీ.